ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి అయితే అందరికీ బాగా సుపరిచితం. ముఖ్యంగా లాస్ట్ ఒక 1, 2 మంత్స్ నుంచి చూసుకుంటే అంటే సోషల్ మీడియాలో గానీ, అండ్ ఇన్‌స్టా గానీ, యూట్యూబ్ గానీ, ఫేస్‌బుక్‌లో గానీ బాగా ఫేమస్ అయ్యాడు. ముఖ్యంగా ఆయన అంటే ఒక ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఎంపీ, రాజ్యసభ ఎంపీ. ముఖ్యంగా ఈయన అంతా వైరల్ అవ్వడానికి మెయిన్ కారణం ఏందంటే, కామన్ మ్యాన్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడడం. ముఖ్యంగా స్టూడెంట్స్‌కు సంబంధించిన ప్రాబ్లమ్స్ అంటే ఫీజు రీఫండ్ ఇస్తలేరని జెప్పేసి, తర్వాత ఎయిర్‌పోర్ట్‌లో ఎందుకంత కాస్ట్ ఉంటుందని జెప్పేసి, ఆ విధంగా అంటే టాక్స్ కట్టే వాళ్ళకు కొంచెం మంచి ఫెసిలిటీస్ ఇస్తలేరని జెప్పేసి, ఈ విధంగా కామన్ మ్యాన్ ఫ్యాక్టర్స్ అన్నీ మాట్లాడి బాగా ఫేమస్ అయ్యాడు. ఎంత ఫేమస్ అయ్యాడంటే ఇంచుమించు ఆమ్ ఆద్మీ పార్టీ తన యొక్క ఎదుగుదలను చూసి తీసేసిందనైతే కొంతమంది అంటారు. యాక్చువల్‌గా ఏం జరిగింది? అసలు రాఘవ్ చెడ్డాని ఆమ్ ఆద్మీ పార్టీ అంటే డిప్యూటీ లీడర్ ఉండే అన్నట్టు రాజ్యసభలో అతన్ని తీసేయడం జరిగింది. మెయిన్ తీసేయడానికి కారణం ఏంటి? అంటే దానికి వెనుక ఒక కారణం, బలమైన కారణం ఉందనైతే ఎక్స్‌పర్ట్ చెప్పడం జరిగింది. ముఖ్యంగా మనకి ఇంకో ఫోటో చూపిస్తాను మీకు. ఈ పర్సన్. ఈ పర్సన్ గురించయితే చాలా మందికి తెలిసుంటది. తెలవని వాళ్ళకైతే చెప్తాను. ఈయన నేపాల్ ప్రైమ్ మినిస్టర్. నేపాల్ ప్రైమ్ మినిస్టర్ రాఘవ్ చెడ్డాని తీసేయడానికి కారణం ఎలా అయ్యాడు? దాని గురించే మెయిన్ టాపిక్ వచ్చేసి అదే ఇంట్రెస్ట్. రాఘవ్ చెడ్డాని తీయడానికి కారణం ఏంటి? అతనికి నేపాల్ యొక్క ప్రైమ్ మినిస్టర్‌కి కారణం ఏంటి? ఒకసారి చూద్దాం. ముఖ్యంగా నేపాల్ ప్రైమ్ మినిస్టర్ బలేందర్ షా అంటే బలేన్ షా అని అంటారు. ఇతను నేపాల్ ప్రైమ్ మినిస్టరు 35 ఏళ్లకే ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. రాఘవ్ చెడ్డా 37 ఇయర్స్. ఈయన 35 ఇయర్స్‌కే ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. యాక్చువల్‌గా ఈయన హిస్టరీ చెప్పాలంటే అంటే రీసెంట్‌గా లాస్ట్ ఇయర్‌లో ఈయన ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ఈయన గురించి చెప్పాలంటే ఈయన ఒక ర్యాపర్, సింగర్. అంటే ర్యాపరు ఏ విధంగా సింగర్ అయ్యాడని అంటే సింగరు, ర్యాపరు ఏ విధంగా ప్రైమ్ మినిస్టర్ అయ్యాడని మాట్లాడితే ముఖ్యంగా ఆయన సాదా సీదా ర్యాపరు. యూట్యూబ్‌లో వీడియోలు చేసుకుంటుండేవాడు. అయితే అతను స్పెషాలిటీ అంటే ర్యాప్ యొక్క స్పెషాలిటీలు ఏంటంటే మెయిన్‌గా అతను ఒక అంటే వివిధ అంటే ఏదైనా ఒక ఏరియాకెళ్ళి అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్‌ని వాటిని ఎక్కువగా ఎక్స్‌పోజ్ చేసేవాడు. సో, ఆ విధంగా చాలామంది వ్యూస్‌ని గాని, చాలామంది ఫ్యాన్స్ ఫాలోయింగ్ గాని పెంచుకోవడం జరిగింది. ఏ విధంగా పెంచుకున్నాడంటే తను వస్తే పోలీసోళ్ళు కూడా కట్టడి చేయలేకపోయారు. ఆ విధంగా ఒక యూట్యూబర్ వస్తే, ఒక ర్యాపర్ వస్తే పోలీసోళ్ళు కట్టడి చేయలేకపోవడం అనేది చాలా అంటే మనము అది ఎంత ఫేమస్ అయ్యాడో చెప్పొచ్చు. ముఖ్యంగా తర్వాత ఆయన వివిధ అంశాల పైన పోరాడడం అంటే కాఠ్మాండుకి సంబంధించిన వ్యక్తి. వివిధ అంశాల పైన పోరాడడం జరిగింది. తర్వాత ఒక ఏరియాకి మేయర్‌గా అయ్యాడు. మేయర్ అయినాక కూడా తను ఏ విధంగా తగ్గలేదు. అంటే ఆ ఏరియాను బాగా అంటే డెవలప్ చేయడము, ఆ ఏరియాలో ఉన్న వివిధ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అంటే అక్రమంగా కట్టిన నిర్మాణాలను గానీ, రోడ్లపైన ఏ విధంగా అంటే ఆ విధంగా ఉన్న షాప్స్‌ని గానీ అన్నిటినీ కూల్చేయడం. అంటే ఒక 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 ఆ నగరాన్ని ఒక మంచి నగరంగా చేయడం అనేది అండ్ రాజేందర్ షా ఆయనను ముద్దుగా అందరూ రాజన్ షా అని ర్యాపర్ అని పిలుచుకుంటారు. రాజేందర్ షాకి అయితే ఆ విధంగా బాగా పేరు రావడం జరిగింది. తర్వాత ఆయన నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో ప్రైమ్ మినిస్టర్‌గా పోటీ చేయడం జరిగింది ఇండిపెండెంట్‌గా. ఆ విధంగా ఆయనకెంత అంటే ముఖ్యంగా ఆయనకెంత సపోర్ట్ వచ్చిందంటే అంత సపోర్ట్ వచ్చి గెలవడానికి కారణం అంటే సింగిల్ డిజిట్‌గా గెలవడానికి మెయిన్ కారణం ఏందంటే జెన్‌జీ యొక్క ఓట్లు ఎక్కువగా పడ్డం. ఆ ఇయర్ ఆ జెన్‌జీ యొక్క ఓట్లు 10 లక్షల పైగా వచ్చాయనైతే అంటే వాళ్ళ ఒక ఆర్టికల్‌లో రాయడం జరిగింది. 10 లక్షల ఓట్లు జెన్‌జీ అంటే ముఖ్యంగా 97 నుంచి 2012 ఈ మధ్యలో పుట్టిన వాళ్ళని జెన్‌జీ అంటారు. అప్పుడు వాళ్ళకు ఇంచుమించు 25, 22 ఆ ఏజ్ వరకొచ్చే వచ్చింటారు. వాళ్ళందరికీ ఒక 10 లక్షల మంది యాడ్ అయినట్టయితే ఖచ్చితంగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏందంటే ఆయనకు ర్యాపర్ కదా! ర్యాపర్ యూట్యూబ్ ఫాలోవర్స్ ఎక్కువ, ఫ్యాన్స్ ఎక్కువ. సో, వాళ్ళు ఏం చేశారంటే అందరూ జెన్‌జీ ఈయనకు బాగా ఫ్యాన్స్. బాగా ఆయనొస్తే ఒక అంటే ఇట్లా బాగా ప ఎగవాడడం అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో, ఆ విధంగా జెన్‌జీ బ్యాచ్ అంతా ఈయనకు ఓట్లేయడం జరిగింది రాజన్ షాకి. సో, అనూహ్యంగా ఎలక్షన్‌లో అయితే గెలవడం తర్వాత ఎలక్షన్‌లు గెలిచిన అంటే ముఖ్యంగా ఎలక్షన్‌లు గెలిచిన కొన్ని రోజులకి అంటే 15 రోజులకే యాంటీ కరప్షన్ యాక్ట్ తీసుకురావడం. ఒక సిస్టమ్‌ని డెవలప్ చేసి 15 రోజుల్లోనే అంటే బాగా లంచగొండిలున్న అధికారులను గానీ, పెద్ద పెద్ద లీడర్లను గానీ అరెస్ట్ చేయడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో, ఆ విధంగా అయితే బాగా పాపులర్ అయ్యాడు ప్రెజెంట్ రాజన్ షా. సో, ఆ విధంగా స్కూళ్ళను అంటే
అంటే ఒక పద్ధతి పాటించని స్కూళ్ళను కూడా ఆయన మొత్తం అంటే లైసెన్స్ క్యాన్సిల్ చేసి మూసేయడం జరిగింది. అంటే ఫిఫ్త్ క్లాస్ వరకే, ఫిఫ్త్ క్లాస్ తర్వాత పిల్లలకు మాత్రమే ఎగ్జామ్స్ ఉండాలని ఒక రూల్ తీసుకురావడం జరిగింది. అదే కోచింగ్ సెంటర్లు అంటే పిల్లల్ని బాగా రుద్ది చదువు అని రుద్దే అలాంటి అంటే నార్మ్స్ పాటించని కోచింగ్ సెంటర్లు అన్నీ కూడా 15 డేస్‌లో క్లోజ్ చేయాలని అనౌన్స్ చేయడం జరిగింది. ఈ విధంగా యూత్‌కైతే బాగా దగ్గర అవ్వడం జరిగింది. కాలేజీలలో చూసుకుంటే యూనియన్స్ కానీ, ఎలక్షన్స్ కానీ కాలేజీలో ఉండకూడదనేసి ఖచ్చితంగా నోటీసులు ఇచ్చి మొత్తం కాలేజీలో యూనియన్స్ అన్నీ తీసేయడం జరిగింది. ఈ విధంగా జెన్‌జీకి బాగా దగ్గరైన ఒక నేత, ఒక ర్యాపరు ఈ విధంగా ఒక ప్రైమ్ మినిస్టర్ అయ్యి ఆ విధంగా ఒక సమాజాన్ని చేంజ్ చేస్తుండనేది బాగా ప్రబలమైంది. అదే టైంలో రాఘవ్ చెడ్డా కూడా మాట్లాడుతుంటే ఆయన తరపు అంటే ఎందుకు ఇంత క్రేజ్ పెరిగిందని ఒక సంస్థ ఎంక్వైరీ చేస్తే రాఘవ్ చెడ్డాకి ఇంచుమించు ఫ్యాన్స్ అందరూ కూడా జెన్జీకి సంబంధించిన ఫ్యాన్సే అని అయితే ఒక నిజం అయితే బయటపడింది. సో ఆ యొక్క నిజాన్ని బయట పెట్టడంతో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన అంటే ఆమ్ ఆద్మీ పార్టీ అంటే ఒక కామన్ మ్యాన్ పార్టీ పేర్లోనే ఆమ్ ఆద్మీ అని ఉంది. కాకపోతే ఇతను కామన్ మ్యాన్కి ఫేవర్గా మాట్లాడినందుకు అతను తీసేయడం అనేది అంటే కేజ్రీవాల్కి అయితే పెద్ద మచ్చ అని చెప్పాలి. సో ఆ విధంగా జెన్జీ యొక్క సపోర్ట్ ఎక్కువైతుంది. జెన్జీ వేవ్ ఏ విధంగా ఉంటుందని ప్రైమ్ మినిస్టర్ ఆల్రెడీ రాజన్ షా విషయంలో చూశారు. సరే ఇంకో వేవ్ కూడా రాకూడదు, అలాంటి వేవ్ రాకుండా చేయాలంటే ఈయనను తొక్కేయాలనేసి ఖచ్చితంగా చెప్పడం జరిగింది. ఇంకో కారణం ఏం చెప్తున్నారంటే అన్నీ మాట్లాడుతున్నాడు కామన్ మ్యాన్కి సంబంధించింది కానీ అంటే నరేంద్ర మోడీకి సంబంధించి మాత్రం ఏ విధంగా ఆపోజిట్గా మాట్లాడతలేడని కూడా అంటే ఒక అలిగేషన్ కూడా ఆయన మీద పెట్టడం జరిగింది. సో ఓవరాల్గా ఏదైనా మనం స్టోరీ గురించి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కామన్ మ్యాన్కి ఎవరైనా సపోర్ట్గా మాట్లాడితే పొలిటికల్లో ఎక్కువ రోజులు ఉండరు అనేది. ప్లస్ ఇంకోటి జెన్జీతోని మనం ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోవద్దు. శ్రీలంకలో కూడా అబ్జర్వ్ చేసినాం, తర్వాత బంగ్లాదేశ్లో కూడా అబ్జర్వ్ చేసినాం. జెన్జీతోని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనము గేమ్స్ ఆడకూడదు అనేది ఒకటి అర్థమైంది. ఇంకోటి అంటే రాజన్ షా విషయం మనం అబ్జర్వ్ చేస్తే సింగరే కదా చిన్న చూపు చూడడం జరిగింది. ఆయన రాజకీయాలకు వస్తే అంటే ప్రధానమంత్రిగా ఇండిపెండెంట్గా పోటీ చేస్తే చాలా నవ్వడం జరిగింది. సో ఆ విధంగా ఈ మోరల్ స్టోరీస్ అయితే మనం అబ్జర్వ్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా జెన్జీతోని చాలా డేంజర్గా ఉండాలి. ఆ వేవ్ వస్తే మాత్రం ఎవరో ఆపలేరని చెప్పేసి కేజ్రీవాల్ కానీ వాళ్ళ టీం కానీ ఊహించినట్టయితే జరుగుతుంది. కేజ్రీవాల్ కాదు, వేరే పార్టీల వాళ్ళు కూడా కేజ్రీవాల్కి చెప్పినట్టయితే ఒక ఆర్టికల్ ద్వారా మనకు తెలిసిన విషయం. పల్లవి టీవీ చేసిన అనాలిసిస్లో ఈ విధంగా అయితే కొన్ని అయితే బయటపడ్డాయి. అంటే అది ఎంతవరకు నిజము అనేది తెలియదు. ఇంటర్నల్గా జరిగింది అయితే ఖచ్చితంగా రాజన్ షా ఎఫెక్ట్ అయితే రాఘవ్ చెడ్డా మీద ఉందని అయితే ఖచ్చితంగా చెప్తుండ్రు. జెన్జీ ఎఫెక్ట్తోనే రాజన్ షా ఆ విధంగా ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. రాఘవ్ చెడ్డా కూడా ఆ విధంగానే వేవ్ వస్తే మాత్రం మరొక పెద్ద లీడర్ అవుతారని అయితే చాలామంది భావించినట్టయితే తెలుస్తుంది. సో అందుకోసమే రాఘవ్ చెడ్డాని సైడ్ చేసిర్రు. రాఘవ్ చెడ్డాను తీసేయడానికి మెయిన్ కారణం నేపాల్ ప్రధానమంత్రి రాజన్ షా అని అయితే సోషల్ మీడియాలో చెప్తున్నారు.